ఓటుకు నోటు కేసులో మరో కీలక మలుపు ప్రచారం జరిగినట్లుగానే తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవేరియను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉదయం నుంచి సండ్రను విచారించిన అధికారులు కొద్దిసేపటి క్రితం అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో గతంలో రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. మరో ఎమ్మెల్యే కూడా అరెస్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం నుంచి అంటే 10:30 గంటల నుంచి సుమారు 6:30 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో ఆయన ప్రమేయం పైన గుచ్చి ప్రశ్నలు అడిగారు. అనేక విషయాలపైన ఆయన చెప్పారు. కొన్ని విషయాలకు ఆయన చెప్పడానికి నిరాకరించినట్టుగా అనిషా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు ఏసీబీ తేల్చింది. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు అవినీతి నిరోధక శాఖ అధికారులు చెప్తున్నారు. ముందుగా ఊహించినట్టే ఆయనను అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే ఆయనకు సెక్షన్ 41 కింద ఇచ్చినప్పుడు ఆయన అరెస్టు తప్పదన్న ఊహాగానాలు విస్తృతంగా జరిగాయి. అంటే అప్పటికి దానిపైన స్పష్టమైన ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. సండ్ర వెంకటవీరయ్యతో పాటు జిమ్మి అనే వ్యక్తి కూడా ఇదే సెక్షన్ కింద ఇచ్చారు. అయితే ఈ రోజు సండ్ర వెంకటవీరయ్య ఆయన ముందుగా చెప్పినట్టే విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని పలుమార్లు ప్రకటించారు. అదేవిధంగా ఈరోజు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన తర్వాత అంటే సెక్షన్ 41 కింద ఎలాంటి వారెంట్ లేకుండా దర్యాప్తు అధికారికి అరెస్టు చేసే అధికారం ఉంటుంది. కాబట్టి అయితే ఒకవేళ విచారణకు సహకరించినట్లయితే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అరెస్టు చేశారు. తమకి అంటే విచారణకు సహకరించడం అధికారులు చెప్తున్నారు. అంటే మొత్తానికి ఈ వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేయడంతో పాటు స్టీవెన్సన్ ప్రలోభ పెట్టడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆయన ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీని అంతటి కూడా ఇంకా సుదీర్ఘమైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు సండ్ర వెంకటవీరయ్యను అంటే 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి. కాబట్టి ఈ రోజు లేదా రేపు తెల్లవారుజామున న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచాలనే ఆలోచిస్తున్నారు. ఆయన హాజరుపెట్టిన తర్వాత రేపు ఉదయం మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడానికి పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలు ఏసీబీ అధికారులు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య తరఫున న్యాయవాదులు కూడా రంగంలో దిగారు. బెయిల్ పిటిషన్ రేపు దాఖలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒకవేళ న్యాయస్థానం కస్టడీకి అప్పగించినట్లయితే దీనికి సంబంధించి సుదీర్ఘమైన విచారణ చేయాలని మరింత లోతుగా ఇంకా మిగతా సభ్యుల ప్రమేయం అదేవిధంగా దీని వెనుక ఎవరున్నారు మొత్తం వెనుక రేవంత్ రెడ్డితో పాటు వారందరూ మేమందరినీ కూడా ఎవరు నడిపించారన్న విషయాన్ని ఇంకా తేల్చుకోవాల్సి ఉందని కూడా చెప్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా అడిగినప్పటికీ సండ్ర వెంకటవీరయ్య తమ విచారణలో చెప్పలేదని కూడా ఏసీబీ అధికారులు అనధికారికంగా చెప్తున్నారు. మొత్తానికి వెంకటవీరయ్యను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. దీనికి సంబంధించి మీడియా కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అరెస్ట్ చేసిన తర్వాత గతంలో రేవంత్ రెడ్డి బృందాన్ని అరెస్ట్ చేశారు. దాదాపు 4 రోజుల తర్వాత వారందరికీ కూడా బెయిల్ వచ్చింది. తర్వాత ఈ క్రమంలోనే మళ్ళీ తాజాగా దీనికి సంబంధించి గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న దర్యాప్తు మళ్ళీ ఊపందుకుంది. కేవలం అంటే ఎఫ్ఎస్ఎల్ నివేదికల కోసం గత కొంతకాలంగా ఎదురు చూశారు. దాంట్లో కీలకమైన సమాచారం అంటే ముఖ్యంగా ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ విశ్లేషణలు అదేవిధంగా వాట్సాప్ SMS ల ద్వారా పంపిన సమాచారం తీసుకున్నారు. వాటిలో కీలక విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా సండ్ర వెంకటవీరయ్య ప్రమేయం పైన కీలకమైన ఆధారాలు సేకరించినట్టుగా సమాచారం. ఈ ఫోన్ కాల్స్ విశ్లేషణలు వాటన్నిటిని కూడా వీళ్ళు లోతుగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని విషయాలు చెప్పినప్పటికీ మరికొన్ని కీలక విషయాలు వారు చెప్పడానికి నిరాకరించినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ఊహించినట్టుగానే సండ్ర వెంకటవీరయ్యను అరెస్ట్ చేశారు. అయితే జిమ్మికి కూడా ఇదే విధంగా నోటీస్ ఇచ్చినప్పటికీ ఆయన ఈ రోజు రాలేదు. అంటే రేపు హైకోర్టుకు ఆశ్రయించే ఆలోచనలు ఉన్నట్టుగా అనధికారికంగా తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరింత కీలక పరిణామాలు జరిగే పరిస్థితులు అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అంటే సండ్ర వెంకటవీరయ్యను అరెస్టు చేసిన తర్వాత మిగతా ఆయన కస్టడీలో కోర్టు అనుమతించినట్లయితే కస్టడీ విచారణలో మరికొన్ని కీలక విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది.